హాయ్ ఫ్రెండ్స్, భారత్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేయడంతో భారత్కు ఫైనల్కు వెళ్లడం కష్టంగా మారింది. కాబట్టి భారత్ ఫైనల్కు అర్హత సాధించాలంటే 4-5 టెస్టుల్లో విజయం సాధించాలి. 4వ టెస్టు డిసెంబర్ 26 నుండి ప్రారంభం కానుంది. మెల్బోర్న్ పిచ్ను అంచనా వేస్తూ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్లేయింగ్ 11ని ప్రకటించింది. ఇదిలా ఉంటే 4వ టెస్టుకు టీమిండియాలో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా తప్ప తొలి 3 టెస్టుల్లో బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. కాబట్టి రోహిత్ శర్మ అదనపు స్పిన్ ఆల్రౌండర్లకు మెల్బోర్న్ టెస్టులో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. 4వ టెస్టులో వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కే అవకాశం ఉంది. టీమిండియా ప్లేయింగ్ 11లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్గా కనిపించనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్లు, మహమ్మద్ సిరాజ్ కూడా ఫాస్ట్ బౌలర్గా బరిలోకి దిగనున్నారు. ఇక ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని 3వ టెస్టుకు తప్పించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ చక్కటి ప్రదర్శన కనబరిచారు. మరోవైపు శుభం గిల్ స్థానం కూడా చిక్కుల్లో పడింది. ఎందుకంటే 4వ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి శుభం గిల్ను మినహాయిస్తే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు అవకాశం పొందవచ్చు. ఇక భారత్ ఆడే ప్లేయింగ్ 11ని చూస్తే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభం గిల్, నితీష్ కుమార్ రెడ్డి, అలానే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్, అలానే మహమ్మద్ సిరాజ్లు ఆడనున్నారు.